హలో డాక్టర్. హలో అండి. డాక్టర్ గారు, అసలు బోన్ ఇన్ఫెక్షన్స్ దేని వల్ల వస్తాయి? మనకి బోన్ ఇన్ఫెక్షన్స్ అనేది మా మెడికల్ టర్మినాలజీలో ఆస్టియోమైలైటిస్ అంటామండి. బోన్ ఇన్ఫెక్షన్స్ అనేది కారణాలు మెయిన్ ఏంటంటే ఇంజురీ అవ్వచ్చండి. ఓకే. మనకి ఏ టైప్ ఆఫ్ అన్నా దెబ్బ తగిలినప్పుడు అప్పుడు క్రిములు లోపలికి ఎంటర్ అయ్యి దాన్ని బోన్ మీద సెటిల్ అయ్యి అది ఇన్ఫెక్షన్గా కాజ్ చేయొచ్చు. ఓకే. అండ్ రెండోది ఏమిటంటే యాజ్ వెల్ యాజ్ ఏమన్నా మన బాడీలో వేరే ఇతర సోర్సెస్ ద్వారా ఇన్ఫెక్షన్ ఎంటర్ అయినా లైక్ ఊపిరితిత్తుల్లో కానీ యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా ఆ ఇన్ఫెక్షన్ కూడా వెళ్ళి బోన్లోకి స్ప్రెడ్ అవ్వచ్చండి. సో దీనివల్ల బోన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయండి. సో డాక్టర్, ఇవి కామన్గా ఎక్కడ వస్తాయి? మనకి ఇన్ఫెక్షన్స్ ఒకటి యూజువల్గా బోన్ ఇన్ఫెక్షన్స్ దెబ్బ తగిలిన చోట వస్తాయండి. కామన్గా మేము లెగ్స్లో చూస్తుంటాం. అది ఈవెన్ చైల్డ్హుడ్లో దెబ్బ తగిలినా కూడా అది మనకి యాక్టివ్ ఫేజ్లోకి లేకుండా డార్మెంట్గా ఉంటుందండి. సో బోన్లో అట్లాగే సెటిల్ అయ్యి దాని మీద ఒక బయోఫిల్మ్ లాగా ఫామ్ అయ్యి ఎప్పుడన్నా బాడీలో ఇమ్యూనిటీ తగ్గినప్పుడు అది బయటికి రావచ్చు. రెండోది మనకి ఊపిరితిత్తుల ద్వారా మనకి ట్యూబర్కులోసిస్ అనేది కామన్ వస్తుంది. అది యూజువల్గా మనకి స్పైన్కి స్ప్రెడ్ అవుతుంది. సో స్పైన్కి వెళ్ళినప్పుడు టీబీ స్పైన్ లాగా మనకి బోనీ ఇన్ఫెక్షన్ లాగా మనకి బయటపడుతుంది. ఓకే. ఈ బోన్ ఇన్ఫెక్షన్స్కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది డాక్టర్? మనకి ఫస్ట్ ఇనీషియల్గా మనం చూసినప్పుడు పేషెంట్ని సిమ్టమాటిక్గా చూడాలి. బేసిక్ కంప్లైంట్ పేషెంట్స్ చెప్పేది పెయిన్. అండ్ రెండోది ఏం చెప్తారంటే అండి, వాళ్ళకి దెబ్బ తగలకుండానే వాళ్ళకి వాళ్ళకి ఒక పస్ లాగా వస్తుంది అంటారు. సో అప్పుడు మనం ది బోనీ ఇన్ఫెక్షన్స్ గురించి ఆలోచించుకోవాలండి. అండ్ మనకి దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్స్ మనకి వెళ్ళాలి. యూజువల్గా బేసిక్ బోన్ ఇన్ఫెక్షన్స్ మన ఎక్స్రేలో తెలిసిపోతాయి. ఈ బోన్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత ఏదైనా ఫుడ్ అవాయిడ్ చేయాల్సింది ఏదైనా ఉందండి? మనకి అట్లా ఏమి ఉండదండి. అది జనరల్ గా మిత్. బట్ చాలా మంది అంటుంటారు ఇది తినొద్దు అది తినొద్దు, చీమ్ పట్టేస్తుంది అంటుంటారు. అది పర్టికులర్ గా ఉండదండి. మనం ఏమన్నా జస్ట్ ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఫుడ్ తిన్నామంటే ఇంకా బాడీ రెసిస్టెన్స్ ఇంప్రూవ్ అయ్యి సో రికవరీ బాగుంటుంది. ఓకే. బోన్ ఫ్రాక్చర్ అవ్వగానే చాలా మంది మటన్ పాయ తినమంటారు, మటన్ బోన్స్ తినమంటారు. అది ఎంతవరకు నిజమంటారు? అది హెల్ప్ చేస్తుందా నిజంగా? అది డెఫినెట్ గా హెల్ప్ చేస్తుందండి. మటన్ లో కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. బేసికల్ గా మటన్ పాయ అనేది బోన్ సూప్ లాగా చేస్తారు. సో బోన్ మ్యారోతో తయారవ్వబడుతుంది. సో దానిలో ఉన్న మెయిన్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అంతా దానిలో ట్రాన్స్ఫర్ అయ్యి మనకి తీసుకుంటుంది. దట్ విల్ ఆల్వేస్ హెల్ప్ ఇన్ బోన్ హీలింగ్. ఓకే. సో ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి డాక్టర్? మనకి బోన్ ఇన్ఫెక్షన్ వచ్చినగానే ఫస్ట్ మనం ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలండి. ఒకవేళ అదే అని నిర్ధారించడం అయిందంటే వీ హ్యావ్ టు మనం ఎంత డీప్గా ఉంది అని ఆలోచించుకోవాలండి. దీనిలో ఒకవేళ అక్యూట్ రావచ్చు, లేదంటే క్రోనిక్ రావచ్చు. అంటే జస్ట్ ఇమీడియట్ ఎఫెక్ట్, లేదంటే ఇంత ముందుదే ఉండి రెసిస్టెన్స్ తగ్గటం వల్ల ఇప్పుడు వస్తుంది అనేది ఈ రెండు రకాలండి. సో ఇప్పుడే అక్యూట్గా వచ్చిందంటే మనం దాన్ని యాంటీబయాటిక్స్గా చూసుకోవచ్చు. కొంచెం ఇంకా ఎక్కువగా ఉంది అనుకుంటే మనం లోకల్గా సర్జరీగా ఓపెన్ చేసి దాన్ని అంతా క్లియర్ చేసి ఆ ట్రీట్మెంట్ పెట్టచ్చండి. అండ్ ఫర్దర్ యాంటీబయాటిక్ కోర్స్. అదే గనక చాలా కొన్ని రోజులుగా ఉన్నది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం సర్జరీ చేసి దాన్ని క్లియర్ చేసి దాని తర్వాత యాంటీబయాటిక్ కోర్స్ పెట్టుకోవాలండి. ఓకే. వన్స్ ఈ బోన్ ఫ్రాక్చర్ అయ్యి క్యూర్ అయిపోయిన తర్వాత ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అవునండి. మనకి యూజువల్గా బోన్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు కామన్గా ఓపెన్ వూండ్స్ అని వస్తాయి. అంటే మన బోన్ కానీ లేకపోతే బయటకు వస్తాం కానీ లేకపోతే చర్మమే ఎక్కువగా కోసి బయట ఉన్న దుమ్ము కానీ ఏదన్నా లోపలికి వెళ్ళటం వల్ల
అది బోన్ ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుంది. ఓకే. సో మనం ఖచ్చితంగా ఆపరేషన్ చేసే టైంలో ఇది బాగా క్లీన్ చేసి దాని తర్వాతే మనం ఫ్రాక్చర్ రెడ్యూస్ చేసి ప్లేటింగ్ అదంతా వేయాలండి. ఓకే. లేకపోతే పోస్ట్ ఆపరేటివ్ ఇన్ఫెక్షన్ ఛాన్స్ బాగా ఎక్కువ ఉంటుంది. ఓకే. ఓకే డాక్టర్, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. Thank you థ్యాంక్ యూ అండి. సో మచ్. థ్యాంక్ యూ.